ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఆవిష్కరించినటువంటి సాయికృష్ణకి గట్టిగా మనందరం మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే మనం ఎంత పొగిడినా కానీ ఒక్కసారి భుజం తట్టి మేమున్నాము అని ఒక్క మాట అంటే ఎంతో ఎత్తుకు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. నాకు సినిమా రంగంతో కొంత అనుభవం ఉంది. ఎందుకంటే బండ్ల గణేష్ మా షాద్ నగర్ వ్యక్తి. ఆయన సినిమా నిర్మాతగా ఇంత చిన్న వయసులోనే హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న పాత్రల కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ప్రతి విషయం నాకు బండ్ల గణేష్ గురించి తెలుసు. మరి ఆ రకంగా నిర్మాతగా యాక్టర్గా అతను ఉన్నాడు. కానీ ఈరోజు తల్లాడి సాయికృష్ణ నిర్మాత, హీరో, డైరెక్షన్ 3 అద్భుతాలు ఆవిష్కరించినటువంటి తల్లాడి సాయికృష్ణకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా. మరి ఇటువంటి అబ్బాయిని కన్నా తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు, చాలామంది మన పిల్లలు ఏదైనా సినిమాలకి వెళ్తున్నారంటేనే, సినిమా చూస్తారంటేనే తిడతాం. మనము బయట తిరుగుబోతులాగా తిరుగుతున్నాం అని చెప్పేసి అంటాం మనము. అటువంటిది సినిమా రంగంలోకి వెళితే డబ్బులు ఏమవుతాయో, మా అబ్బాయి ఏమైపోతాడో అనేటువంటి ఆలోచన లేకుండా తమ అబ్బాయి మీద అంత ప్రేమతో, తన మీద అంత నమ్మకంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బాబాయిలందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇట్టి మంచి సినిమాని కరోనా సమయంలో ఇంతకుముందు అందరూ పెద్దలు చెప్పినట్టుగా చాలామంది వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వేలాది మంది చనిపోయారు. దానికి ప్రభుత్వం కూడా రీసెర్చ్ చేస్తుంది. ఎందుకు ఈ రకంగా కిరాణా వ్యాపారస్తులు ఎక్కువ మంది చనిపోయారని ఒక దాంట్లో రీసెర్చ్ చేస్తూ ఉంది. అటువంటి సబ్జెక్ట్ను తీసుకొని ఆవిష్కృతం చేసి సమాజానికి అంతా కూడా ఏ రకంగా వ్యాపారస్తులు సమాజానికి సేవ చేస్తున్నారు, దట్టు కిరాణా వ్యాపారస్తులు ఏ రకంగా సేవ చేస్తున్నారు అనేటువంటిని, దాన్ని ఆ కంటెంట్ని తీసుకొని మరి సమాజానికి చూపిస్తున్నటువంటి సాయికృష్ణకి మరియు హీరోయిన్కి వారికి మనస్ఫూర్తిగా నేను వారి టీం అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఆవుపా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి 33 జిల్లాలకు కూడా ఈ యొక్క సినిమాని నేను ప్రమోషన్ చేస్తానని నేను తెలియజేస్తున్నాను. 33 జిల్లాలో దాదాపు ఒక 200 యూనిట్లు ఉన్నాయి మాకు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ, వేదిక మీద పెద్దల్ని కానీ ముందల ఉన్నటువంటి వయసులందరినీ కోరుతున్నాను. చాలా థియేటర్లు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ కూడా థియేటర్లని మనము కొంత వారికి సాయికృష్ణకి అందజేయాలని ఆ రకంగా మేము దాదాపు ఒక 10 థియేటర్లు ప్రయత్నం చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా. అట్లా మనము థియేటర్లలో సినిమా చూపించడానికి కూడా, సినిమా వేయడానికి కూడా మీకు తెలుసు, చిన్న నిర్మాతలు తీసినటువంటి సినిమాలకి ఏ రకంగా పెద్ద పెద్ద నిర్మాతలు రామోజీరావు గారు కానీ, సురేష్ బాబు కానీ, మహేష్ బాబు కానీ వాళ్ళు కొన్ని థియేటర్స్ తీసుకొని ఈరోజు పెద్ద సినిమాలకు మాత్రమే అట్లా అవకాశం ఇస్తున్నారు. ఇటువంటి చిన్న నిర్మాతలు కూడా ఎదగాలి అంటే మనందరం కూడా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా సాయికృష్ణకి మనందరం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఇతను ఉన్నత స్థాయిలో ఎదగడానికి మనందరం సహాయ సహకారాలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట, నాకు శంకర్ అనే పరిచయం అయింది ఒక 15 రోజులే, ఈ మంత్లోనే. ఒక ఫోన్ కాల్ ద్వారా కోదాల్లో మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టించి అన్ని అరేంజ్మెంట్ చేశారు. మీరు నమ్మరు, ఒక చిన్న సినిమాకి లేదా అంటే ఇంకా మేము వెల్ నోటెడ్ ఆర్టిస్టులం కాదు కదా, అలాంటి ఆర్టిస్టు సినిమాకి 500 టికెట్లు బిఫోర్ బుక్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు హెల్ప్ చేశారు. కోదాడ ఫస్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను, ఇప్పటి నుంచి కోదాడలో 500 టికెట్స్, నా సినిమా ఇంకా పడక ముందే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారంటే చాలా హ్యాపీ ఉంది. నిజంగా మీరు మాట అందరూ విని చాలామంది ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.